నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న విద్యా దీవెన మూడో విడత ఫీజు రియంబర్స్మెంట్ విడుదల. 11.3 లక్షల మంది విద్యార్థులకు 686 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. ఇన్ఫోసిస్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తాం. ఏఈలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవ సభలో ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి. న్యూమోనియాతో తుదిశ్వాస విడిచిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 800 చిత్రాల్లో 3000కు పైగా పాటలు రాసిన రచయిత. విశాఖ బీచ్ రోడ్ లో వైభవంగా కార్తీక దీపోత్సవం. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 11.3 లక్షల మంది విద్యార్థులకు 9.87 కోట్ల రూపాయలను నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. పేదలు పెద్ద చదువులు చదివేందుకు, ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పేదరికం అడ్డు కాకూడదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేదలకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతోనే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. మూడో త్రైమాసికం విద్యా దీవెన కింద 9.87 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 9.87 కోట్లు జమ చేసినట్లు జగన్ తెలిపారు. విద్యా దీవెన పథకం ద్వారా 21 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం తెలిపారు. పేదరికం పోవాలన్నా, మన తలరాతలు మారాలన్నా ఈ పేద సామాజిక వర్గాల్లో నుంచి, ప్రతి ఒక్క వర్గంలో నుంచి పెద్ద చదువులు చదువుకునేవారు, మంచి డిగ్రీ చదువులు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ ఈ సంఖ్య బాగా పెరగాలి. వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే వీళ్ళ తలరాతలు మారుతాయి. పేదరికంలో మగ్గుతా ఉన్న ఈ కుటుంబాలు ఈ చదువులతో బయటకు వస్తాయి. మన లక్ష్యం ఈరోజు 100కు 100% అక్షరాస్యత మాత్రమే కాదు. ఈరోజు మన లక్ష్యం 100కు 100% గ్రాడ్యుయేట్లుగా పిల్లలు నిలబెట్టాలి అన్నది మన లక్ష్యం. ఇలాంటి మంచి ఆశయాలతో, మంచి మనసుతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని జగనన్న విద్యా దీవెనగా ఈరోజు మనం మూడో విడత జగనన్న విద్యా దీవెన విడుదల చేసిన సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తల్లుల ఖాతాల్లోకి జమ అయిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా ఆయా కళాశాలలకు తల్లులే జమ చేయాల్సి ఉంది. త్వరలో అమెజాన్ ద్వారా మరో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. విశాఖలోని ఏయూ నాస్కామ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను వర్చువల్ గా హాజరైన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో కలిసి మంత్రి మేకపాటి ప్రారంభించారు. భారతదేశ ఆనవాళ్లు ఉన్న పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓ కావడం శుభపరిణామమని అన్నారు. ఈ సందర్భంగా పరాగ్ అగర్వాల్ కు శుభాకాంక్షలను తెలిపారు. వ్యవస్థాగత నిర్మాణాల్లో భారతీయుల సత్తా ఏంటో నేడు ప్రపంచం చూస్తోందన్నారు. 9 టెక్నాలజీస్తో ఏపీని ఇన్నోవేటివ్ ఇంక్యుబేషన్ హబ్ గా మలిచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఏపీకి వచ్చిన ఈ ప్రాజెక్టులన్నింటినీ సందర్శించాలని కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రి మేకపాటి కోరారు. సిఓఈ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మేకపాటి మీడియాతో మాట్లాడారు. ఏఈలో సిఓఈ ఏర్పాటు సరైన నిర్ణయమని వెల్లడించారు. సుమారు 3700 చదరపు గజాల విస్తీర్ణంలో నాస్కామ్ సిఓఈ ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. ఏయువీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సిఓఈకి స్థలాన్ని కేటాయించి కీలక పాత్ర పోషించినందుకు మంత్రి మేకపాటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఐటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి సుందర్, నాస్కామ్ అధ్యక్షుడు దేవ్ జానీ ఘోష్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. Honorable Union Minister of State for Skill Development and Entrepreneurship, Electronics and Information Technology, as well as Sri Mekapati Gautam Reddy ji, Honorable Minister of Industries and Commerce, Information Technology and Skill Development, Government of Andhra Pradesh, for the inauguration of the NASCOM Center of Excellence IoT and AI, established in association with Andhra University. I am so glad, sir. And I'm really happy to invite all of you to this jewel in the crown of higher education. Andhra University today is in the top 20 universities
out of the 1,200 units. I've explained to him, rather than go down the path of a beaten path and trying to compete in an industry, in a space where I'm behind, far behind, I said, we told him that how the IT department in AP, we are setting a standards where we will compete and we will be winning in those standards. For example, we have said that we are going to be creating the Andhra Pradesh government itself as an incubation hub. And we have identified 9 technologies, what we have said that is going to be the sunrise industries for this coming, for the world events. One is the artificial intelligence, the machine learnings. Second is the robotic process automation. Third is the edge computing, which is an extension of the cloud computing. Fourth one is the quantum computing. Fifth one is virtual reality and augmented reality. Sixth is the blockchain. Seventh is IoT. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తుది శ్వాస విడిచారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం చనిపోయారు. సీతారామ శాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1955 మే 25న విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్ సివి యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. 10వ తరగతి వరకు అనకాపల్లిలో చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్, ఏఈలో BA పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో MBBS చేయాలని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై BSNLలో ఉద్యోగం రావడంతో రాజమండ్రిలో కొన్నాళ్లు పనిచేశారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంలో విధాత తలుపున అనే గేయంతో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ సినిమా టైటిల్తోనే ఇంటి పేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800కు పైగా చిత్రాల్లో దాదాపు 3000 పాటలు ఆయన హృదయ కమలం నుండి వచ్చాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. విశాఖ సాగర్ తీరం దీపకాంతులతో మెరిసిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, మాధవ్, ఎమ్మెల్యేలు ఆదిప్రాజ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు శాస్త్రోక్తంగా దీపోత్సవాన్ని నిర్వహించారు. దీంతో విశాఖ తీరానికి ఆధ్యాత్మిక శోభ వచ్చినట్లయింది. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి ఊయల సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపక బృందం వేద స్వస్తి చెప్పారు. అర్చక బృందం విష్ణు సహస్రనామ పారాయణం జరిపారు. తిరుపతి, బెంగళూరులో నిర్వహించాలనుకున్న ఈ దీపోత్సవాన్ని వర్షాల కారణంగా రద్దు చేస్తామని, సీఎం ఆదేశాల మేరకు ప్రతి గుడిలో పూజాది కార్యక్రమాలు జరిగేలా చూస్తున్నామని చెప్పారు. టీటీడీ ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, విశాఖలో దీపోత్సవం నిర్వహించడం మనందరి అదృష్టమని స్వరూపానంద స్వామీజీ అన్నారు. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. డోన్ పట్టణ సమీపంలో ఒక మహిళా పోలీసు దారుణ హత్యకు గురైంది. డోన్ మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన గొల్లల బాలలక్ష్మికి నంద్యాల సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుధాకర్తో ఏడాది క్రితం వివాహమైంది. బాలలక్ష్మి వెంకటనయన్ పల్లి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తోంది. పెళ్లైన దగ్గర నుంచి బాలలక్ష్మిపై అనుమానం పెంచుకున్న సుధాకర్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తాళలేక పెద్దల సమక్షంలో విడాకులు తీసుకునేందుకు దంపతులిద్దరూ కోర్టును ఆశ్రయించారు. వీరికి వచ్చే ఏడాది ఏప్రిల్లో విడాకులు మంజూరు చేయడానికి నిర్ణయించింది. ఈలోగా మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని వేరొక వ్యక్తి మోటార్ సైకిల్పై వెళుతున్న బాలలక్ష్మిని సుధాకర్ కత్తితో నరికి పరారయ్యాడు. బాలలక్ష్మి అక్కడికక్కడే మరణించింది. నిందితుడు సుధాకర్పై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫస్ట్ పెళ్ళైంది, మ్యారేజ్ అయింది, 7 నెలలు అయిపోయింది. అమ్మాయికి అనుమానంతో వేధిస్తున్నాడు 5-6 నెలల నుంచి. వాళ్ళం పెట్టుకున్నావు, వీళ్ళం పెట్టుకున్నావు, తిరుపతి చదువుతున్నావు, కన్యవో కాదు, అట్లా ఇట్లా అంటుంటే
10 మంది అంతా డోర్లో పెద్ద మనుషులంతా పంచాయతీ చేసేది. పంచాయతీ అయిపోయినా నాకు నచ్చదు, అమ్మాయి పద్ధతి బాగాలేదని సరే విడాకులకు అప్లై చేసినాము. విడాకులు నడుస్తున్నాయి. మళ్ళీ 2-3 నెలల కింద వస్తుంటే అమ్మాయి ఇట్లనే దొబ్బి బ్యాగ్ దెంకిపోయినాడు. వల్ల బాలలక్ష్మి అని చెప్పి ఇక్కడ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా దోర్లు మండలం వెంకటనాయనపల్లిలో చేస్తూ ఉంది. ఆమెకి 1 year బ్యాక్ సుధాకర్ అని అతను నంద్యాల సచివాలయంలో వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ అమ్మాయితోటి శాడిస్ట్గా బిహేవ్ చేయడం, ఆ అమ్మాయి క్యారెక్టర్ని సస్పెక్ట్ చేయడం, ఇవన్నీ డిఫరెన్స్ వచ్చినాయి. దాని మీదట వాళ్ళు 4 నెలల క్రితం వీళ్ళు పెద్ద మనుషులంతా మాట్లాడుకుని మ్యూచువల్ డైవర్స్ కోసం కూడా కర్నూలు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మ్యూచువల్ డైవర్స్ అది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏప్రిల్కి వాయిదా వేశారు. మ్యూచువల్ డైవర్స్ అయినా కూడా ఈ కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఏప్రిల్లో వాళ్ళకి డైవర్స్ వస్తుంది. కానీ ఇతను ఈ అమ్మాయిని అనుమానించి దాని మీద ఈరోజు అమ్మాయి 3:30 గంటల ప్రాంతంలో ఇక్కడ వెంకటనాయనపల్లి సచివాలయం నుంచి వాళ్ళ కొలీగ్ మోటార్ వెహికల్ వస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రదేశంలో కాపు కాసి ఆ బైక్ ఆపి ఆ అమ్మాయిని బైక్లో నుంచి లాగి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి కత్తితోటి మెడ మీద చేతుల మీద అంతా నరకడం జరిగింది. ఆ అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. తర్వాత ఈ సైడ్ ఈ పొలాల్లో కూడా అతను పారిపోయాడు. సో మర్డర్ కేసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ప్రారంభోత్సవం సూచకంగా ధ్వజారోహణం నిర్వహించారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో పాటు యాగశాలలో ధ్వజపటం ప్రతిష్ఠ చేశారు. ఈ ధ్వజారోహణ ఘటనలో మొదటిగా నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పసుపును 9 కలశాల్లో ఉంచి ఆవాహనం చేశారు. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని దేవతలను పూజిస్తూ రక్షాబంధనం చేశారు. వెంకటపతేర్ విష్ణు పరా పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ అధికారులు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని, ఇందుకు అవకాశం కల్పించిన సీఎం జగన్ కు పుష్ప శ్రీవాణి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించేటువంటి అవకాశం నాకు దక్కడం నిజంగా చాలా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించినందుకు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం నాకు దక్కినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా కార్తీక బ్రహ్మోత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి, అది ఆనవాయితీ. అదే రకంగా ఈ సంవత్సరం కూడాను భక్తులకి ఈరోజు అన్ని ఏర్పాట్లను కూడా సక్రమంగా ఈరోజు చేసి ఈరోజు అమ్మవారి దర్శనం భక్తులందరికీ కూడా కలగబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూసినటువంటి ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరగడం నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం పాంచరాత్ర ఆగమనం ప్రకారం నిర్వహించినట్లు టీటీడీ జేఏఓ వీరబ్రహ్మం తెలిపారు. ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 4న గజవాహనం, 5వ తేదీన రాత్రి గరుడ వాహనం, 8న పంచమీ తీర్థం, 9న పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పెదగంట్యాడ మండలం నెల్లిముక్కులోని వీరబ్రహ్మేంద్ర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన చేశారు.
స్థానిక కార్పొరేటర్ పులి ఝాన్సీ లక్ష్మీబాయి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా శివపార్వతుల కళ్యాణం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కణితి అప్పలరాజు, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది ఘనసాయము చేశారు. అందులో భాగంగానే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి వారందరూ కూడా మరి పులి రమణారెడ్డి గారు 75వ వార్డు మరి మా కమిటీ తరపున ధన్యవాదాలు. మరి రెడ్డి గారు మరి ఇక్కడ నిలుముకుతూ రామాలయం కమిటీ రెడ్డి గారు కూడా ప్రెసిడెంట్ ఆయన కూడా ధన్యవాద వస్తు రూపంగా ఇచ్చి ఈరోజు 5,000 మందికి మరి అనుసమాధం జరుగుతుంది. వీరందరూ కూడా మా విశ్వబ్రహ్మ సంఘం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు అందరూ కూడా చేదుడు ఓదుడుగా ధన సాయం కూడా వస్తు రూపం కూడా సాయం చేస్తున్నారు. మరి చేసి ఈరోజు మరి భక్తులందరూ కూడా మరొకసారి ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ శివపార్వతులు ఆశీస్సు. గత నెల రోజులుగా కార్తీక మాసం అంటే ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నటువంటి ఈ నెల రోజులు కూడా ఉపవాసాలు దైవభక్తితో ఉండడం అనేది చాలా కాలం నాటి నుంచి వస్తుంది. మరి ఈ సందర్భంగా పెదగంటేడ గాజువాక విశ్వబ్రహ్మ సభ్యులందరూ కూడా ఒక మహోత్తమైనటువంటి కార్యక్రమాన్ని, అన్న సంరాధన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటువంటి పర్వదినం రోజుల్లో అన్న సమరాధన అంటే జగదాంబ నుంచి కేజీహెచ్ కు వెళ్లే రూట్లో ఎకరం స్థలంలో గ్రంథాలయ నిర్మాణం వెంటనే నిర్మించాలని కోరుతూ గ్రంథాలయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆ స్థలం ఎదుట ధర్నా నిర్వహించారు. గతంలో ఇదే స్థలంలో గ్రంథాలయంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని తలపెట్టినప్పటికీ దానిని న్యాయస్థానంలో అడ్డుకున్నట్లు సమితి అధ్యక్షుడు కెఎల్ నారాయణ చెప్పారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణం చేపట్టకపోగా సిఆర్పీఎఫ్ బలగాలకు ఆ స్థలం అప్పగించడం పట్ల తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని అన్నారు. గ్రంథాలయాల సంస్థకు చెందిన ఈ స్థలంలో గ్రంథాలయమే నిర్మించాలి గాని సిఆర్పీఎఫ్ బలగాలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తక్షణ ఉన్నతాధికారులు స్పందించి గ్రంథాలయాన్ని నిర్మించి పాఠకులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఈ వెనక ఉన్నటువంటి దాదాపు ఎకరం స్థలం ఇది జిల్లా గ్రంథాలయ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం 1964లో అలాట్ చేసింది. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ ఒక జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనాన్ని నిర్మించింది. కానీ 2010 సంవత్సరంలో కొంతమంది దురుద్దేశంతో ఆ గ్రంథాలయ భవనాన్ని కూలగొట్టి దానిలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని కార్యక్రమం తీసుకుని ఆ గ్రంథాలయ భవనాన్ని కూలగొట్టి గ్రంథాలయ భవనాన్ని మెలోడీ థియేటర్ రోడ్లో ఒక చెప్పుల షాప్ మీద ఉన్నటువంటి ఒక గోడౌన్ లోకి తరలించి అత్యంత అన్యాయం చదువులందరికీ చేశారు. ఆ రోజు నుంచి ఈ గ్రంథాలయ నిర్మాణాన్ని చేపట్టాలని, గ్రంథాలయ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టరాదని మేము పోరాటం చేసిన ఫలితంగా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. 2014లో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన ఈ రోజు వరకు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఇక్కడ ఈ స్థలంలో గ్రంథాలయ భవనాన్ని పునర్నిర్మించడానికి పూనుకోలేదు. ఈ లోపల ఈ సిఆర్పీఎఫ్ దళాలు దీన్ని ఆక్రమించి వాళ్ళ సొంత స్థలంలాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయమని అడిగితే మేము దీని అంత బోర్డంత డెవలప్ చేశాము, ఇదంతా చెత్తా చెదారం ఉంది, ఇప్పుడు మేము ఎలా ఖాళీ చేయాలి అని అడుగుతున్నారు. అందువల్ల ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి చదువురులకి అసలు గ్రంథాలయం లేకుండా పోయింది. ఎకరం స్థలం కలిగినటువంటి ఈ పరిస్థితి గ్రంథాలయం లేకపోవడం అనేది చాలా దారుణం. అందుకని మేము పౌర గ్రంథాలయాల సేవా సమితిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు పార్కింగ్ స్థలంలో నిర్మించిన గోశాలను సీఎం ప్రారంభించారు. కార్తీక మాసం మంచిది కావడంతో దీనిని ప్రారంభించారు. కపిల, గిరి, సాయివాలా వంటి 6 దేశీయ ఆవులను ఇందులో ఉంచామని అన్నారు. సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే చంద్రగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఆవులను తీసుకువచ్చారు. ఈ ఆవులకు సీఎం జగన్ భార్య భారతి పూజలు చేసి గోశాలకు తీసుకువెళ్లారు. భారతి మార్గదర్శకంలో సుమారు 7 నెలల నుంచి ఈ గోశాల నిర్మాణం పనులు నిర్వహించారు. సీఎం ఇంట్లో నుంచి ఈ గోశాలకు ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన ఈ గోశాలలో గోవులు దిగేందుకు వీలుగా ఒక కొలను కూడా ఏర్పాటు చేశారు. ఆ కొలనుపై చిన్న నడక వంతెన చుట్టూ నడకదారిని నిర్మించారు.
చిత్తూరు జిల్లాలో చిరుత చనిపోయింది. పెద్ద పంజామి మండలం గుత్తువానిపల్లి గ్రామ పొలిమేరులోని అటవీ ప్రాంతంలో ఈ చిరుత చనిపోయింది. పశువుల కాపరులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత మరణానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గత కొద్ది రోజులుగా చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత మరణంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 5వ తేదీన ప్రైవేటీకరణ, రిజర్వేషన్లు, జాతీయీకరణ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ తెలిపారు. జీవీఎంసీ గాంధీ పార్క్లో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. పెద్దగంటాడ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లో ప్రారంభమయ్యే ఈ సదస్సుకు ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్, ఇండియన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య పీజే సుధాకర్ హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈరోజు ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్న పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి జాతీయకరణ అంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అటు భూమి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, లేదా అన్ని సంపదల్ని జాతీయకరణ చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదన ఏదైతే ఉందో దాని అమలుకై డిసెంబర్ 5వ తారీఖు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఏరియాలో దళిత ముక్తి సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సదస్సులో ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి చంద్రకుమార్ గారు హాజరవుతూ ఉన్నారు. అదే విధంగా అనేక కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అనేక అనుభవాలు ఉన్నటువంటి పీజే సుధాకర్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు. అలాగే అనేక మంది ప్రొఫెసర్స్, మేధావులు హాజరవుతూ ఉన్నారు. ప్రైవేటీకరణ, జాతీయకరణ, ముఖ్యంగా రిజర్వేషన్లు కాపాడుకున్న కాన్సెప్ట్ తోటి ఆ అంశాల మీద ఈవేళ దళిత ముక్తి సదస్సు నిర్వహిస్తూ ఉన్నది. డాలర్ శేషాద్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో పలువురు ప్రముఖులు తిరుపతికి వచ్చారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వి రమణ అక్కడి నుంచి డాలర్ శేషాద్రి నివాసానికి వచ్చిన ఆయన పార్థివ దేహానికి అంతిమ నివాళులు అర్పించారు. ఓల్డ్ వెటర్నరీ ఆసుపత్రి రోడ్లోని సిరిగిరి అపార్ట్మెంట్లోని శేషాద్రి భౌతిక కాయానికి ప్రజల సందర్శనార్థం ఉంచారు. పలువురు రాజకీయ అధికార ప్రముఖులు నివాళులను అర్పించారు. డిప్యూటీ సీఎం నారాయణమూర్తి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో డాక్టర్ కె జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, మాజీ ఈవో సుబ్రహ్మణ్యం, మాజీ జేఈఓ శ్రీనివాసరాజు తదితరులు శేషాద్రికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రైల్వే మాల్ గోడౌన్ వర్కర్స్ శ్రామిక్ సంఘం రీజన్ కోఆర్డినేటర్ తరుణ్ కోరారు. ఎన్ఈడి సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేలో పనిచేసే ప్రతి కార్మికుడు తమ సంఘంలో చేరితే వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈ సమస్యలను అధికార దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రైవేట్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలనే లక్ష్యంతో తమ యూనియన్ పనిచేస్తోందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. मैं और तरुण मिलके ये प्रोजेक्ट कर रहा हूँ कि ताकि हर गुड शेड का लेबर जो है उनका डेटा कलेक्ट हो जाए. वो डेटा हम लोग रेलवे में सबमिट करेंगे ताकि कल का दिन में सरकार से जो भी फैसिलिटी आए वो रेलवे गुड शेड वर्कर को मिले. हमारा एक ही काम है, वही काम हम कर रहा हूँ सब. प्लीज़ हर कोई मिल के हम लोग को थोड़ा कोऑपरेट कीजिए ताकि इस काम हम जल्द से जल्द कर सकें. बस अभी तक नमस्ते. భారతీయ మాల్ గోదాం శ్రామిక్ సంఘ అనే యూనియన్ ట్రేడ్ యూనియన్ నుంచి డిప్యూటీ ఇన్ఛార్జ్. మేము ఈరోజు ఈ క్యాంప్ మెయిన్ కండక్ట్ చేసిన మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే గవర్నమెంట్ పోర్టల్లోని ఈ శ్రమ్ అనే ప్లాట్ఫామ్లో ఏదైతే ఈ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నామో ఈ రిజిస్ట్రేషన్ డేటా అంతా తీసుకొని వెళ్ళి లేబర్ మినిస్ట్రీ సబ్మిట్ చేసి లేబర్ మినిస్ట్రీతోగా రైల్వే బోర్డుకి ఈ ఫెసిలిటీస్ ఏదైతే రైల్వే మాల్ గోడౌన్స్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందాలని చెప్పేసి రైల్వే బోర్డు వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఈ డేటా అంతా కూడా మేము సింహాచలం అప్పన్న స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నాదస్వర మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి నిత్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు.
హిల్స్ 35వ వార్డు వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ క్రికెట్ కప్ పోస్టర్ను వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఆవిష్కరించారు. ప్రపంచ స్థాయి క్రికెట్ క్రీడాకారులను తయారు చేసే విధంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు భాస్కర్ రావు చెప్పారు. డిసెంబర్ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 9వ తేదీ వరకు నగరంలోని 98 వార్డుల్లో ఈ పోటీల నిర్వహణకు వైసీపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసిందని తెలిపారు. ప్రతి క్రికెట్ క్రీడాకారుడు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని కోరారు. పెద్దలు, పూజ్యులు, రాజ్యసభ సభ్యులు యువతకి ఆదర్శవంతమైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా యువత అనేసరికి విద్యకి అలాగే ఆడుకునే ఆటకి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే గొప్ప పారదర్శకమైన ఆలోచనతో పూర్వం వచ్చేసరికి మనం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొనే మనస్తత్వం మనకు ఉండేది. దానికి కారణం ఆటకి గెలుపు ఉంటుంది, ఓటు ఉంటుంది. ఆ గెలుపోవటంలో ఆటని మనం అందరూ కూడా ఆడి స్ట్రాంగ్గా దృఢంగా ఉండాలనే గొప్ప పారదర్శకమైన ఆలోచన రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు ఈ రోజు అంటే గత సంవత్సరం వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పేసి ప్రారంభించారు. 8 నియోజకవర్గాల నుంచి 98 వార్డుల నుంచి సుమారుగా 500 టీంలతో 6 పోల్స్తో అంటే ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క పోల్గా, అలాగే అర్బన్ లో ఉన్న 3 నియోజకవర్గాలని కూడా 3 నియోజకవర్గాలను ఒక పోల్గా ఫామ్ చేసి 6 పోల్స్ తోటి కలిపి 19 స్టేడియంలలో 500 టీమ్స్ తో తలబడనున్నది. ఈ 500 టీంలు కూడా ఉత్తీర్ణులే. అయితే ఈ 500 మంది టీమ్స్ కూడా తలబడి వారందరూ కూడా ద బెస్ట్ ప్రైజ్ 40 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ తోటి, అలాగే 500 టీంకి కూడా టీ-షర్ట్స్ కానివ్వండి, ట్రౌజర్ కానివ్వండి, అలాగే హాట్ టెన్నిస్ బాల్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్న యూత్ అందరికీ కూడా ఇటువంటి అంటే సుమారు 3 కోట్ల రూపాయలు ఆధునిక అప్డేటెడ్ వెర్షన్ ఒక యాప్ను కూడా రూపొందించి ఆస్ట్రేలియా వాళ్ళని రప్పించి 25 లక్షల మంది వీక్షకులతో ఈ సంవత్సరం ఇంకా అది కూడా డబుల్ అవుతుందని చెప్పేసి మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే చూసే విధంగా ఒక సరికొత్త నెట్వర్క్ రూపకర్తగా ఆయన ఒక యాప్ను రూపొందించి ఆ యాప్లో ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏ టీంలు ఎక్కడెక్కడ ఆడుతున్నాయి, ఎంతెంత స్కోరింగ్. హెడ్లైన్స్ మరోసారి. జగనన్న విద్యా దీవెన 3వ విడత ఫీజు రియంబర్స్మెంట్ విడుదల. 11.3 లక్షల మంది విద్యార్థులకు 686 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. ఇన్ఫోసిస్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తాం. ఏయూలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవ సభలో ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి. న్యూమోనియాతో తుదిశ్వాస విడిచిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 800 చిత్రాల్లో 3000కు పైగా పాటలు రాసిన రచయిత. విశాఖ బీచ్ రోడ్ లో వైభవంగా కార్తీక దీపోత్సవం. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.